కేసీఆర్ గారు ఒక్క పైస మనకు పనికి రాకుండా 10 ఏళ్ళలో మన డిస్టిక్ లో రూపాయి పని చేయలేదు. బాకీలకు తెచ్చిపెట్టు. ఆ బాకీల వడ్డీలు అసలు కట్టే వరకు మనకు ఫలపరంతో ఫలపరంతో కష్టపడి పద్ధతి అయినా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు ఏదో చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు. బాగా ఒక్కొక్కరికి ఇల్లు కట్టియాలి. 1,00,000 2 లక్షలతో కాదు, 5 లక్షలతో కట్టిస్తున్నాం. ఏడు రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకు మొన్ననే టీచర్ జాబులు ఇచ్చిన 11,000 మందికి, అందరికీ 11,000 మందికి వాళ్ళందరినీ మంచిగా చదువు చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా బాగా చదువు చెప్తా ఉన్నాం. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా మనకు మంచిదే. మన పిల్లల్ని ప్రైవేట్లో పంపిస్తే సంవత్సరానికి 25,000 ఖర్చు వస్తుంది. సార్కు 25,000 ఖర్చు అవుతాయి. ఓబీసీ చదివేవాళ్ళ అన్నీ మన భూమి ఇంకొకటికి వేసేట్టు కేసీఆర్ సార్ చేసిన పని అంతే కదా బాబు. ఆ భూములన్నీ మన భూములు మనకు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మున్సిపాలిటీలో सब ड्रेन्स कर रहे, कलवेटा कर रहे, बारिश में तकलीफ नहीं होना, हमेशा में तकलीफ नहीं होना, और इपर वर्ग अन्य सब देखते हुए आए. वो ड्रेन्स बनाएंगे, कलवेटा बनाएंगे, जहाँ तक वो रोड बनाएंगे. మున్సిపాలిటీలో డ్రైన్లు చేద్దాం, కల్వేట్లు చేద్దాం,